అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. కరీంనగర్ గడ్డ ఉద్యమాల గడ్డ. కరీంనగర్ అంటేనే ఒక చరిత్ర ఉన్న గడ్డ. మహామహులను గెలిపించుకొని చరిత్రగా నిలిపిన గడ్డ. కానీ ఈ గడ్డ మీదనే కొంతమంది దౌర్భాగ్యులను గెలిపించి కరీంనగర్ ప్రజలు తలలు దించుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఐటమ్ నెంబర్ 6 ఎస్ఆర్ దద్దా మమ్మ పప్ప. అర్థమైంది కదా? మన తొండి పంజయ్ వర్యులు ఇవాళ మల్లొక్క స్వాతి ముత్యాన్ని వదిలిండు. కేసీఆర్ గారికి ఈదర్లా దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది అని చెప్తాండు. ఏవయ్యా తొండి పంజయ్, ఎంపీగా ఉన్నప్పుడు నీ తలలో ఉండాల్సిన మెదడు మోకాళ్లకు దిగింది. ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత అది కాస్త మోకాళ్ళ నుంచి అరికాళ్లకు దిగి ఏం మాట్లాడుతున్నావో అర్థం కాని మాటలు మాట్లాడతాను. నువ్వు కేంద్ర నిస్సహాయ మంత్రివే కదా, నీ చేతుల్నే ఈడీ, సిబిఐ, ఐటీ ఉంటది కదా. మరి సంస్థలన్నీ ఏం చేస్తున్నట్టు? దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్లుంటే ఏం మాట్లాడుతున్నావు అసలు? నీ మాటల వల్ల కరీంనగర్ నియోజకవర్గానికి గాని, నిన్ను గెలిపించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు గాని రూపాయి లాభం అన్నున్నదా? కేంద్ర మంత్రివైనవు, పార్లమెంట్ లో మాట్లాడి ఒక విద్యా సంస్థనో లేకపోతే ఒక సంస్థనో తీసుకొచ్చే తెరివి లేదు. పార్లమెంట్ లో మాట్లాడి బడ్జెట్ లా రూపాయి తీసుకొచ్చే తెలివి కూడా లేదు. ఇవన్నీ ఓగా కరీంనగర్ ఇజ్జత్ తీసేటట్టు హిందీ మాట్లాడలేక ఎస్ఆర్ దద్దా మమ్మ పప్ప అంటివి. ఇవన్నీ కూడా పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా చిల్లర మల్లర మాటలు మాట్లాడబడితివి. ఇప్పటికైనా ఈ గాలి ముచ్చట్లు బంద్ చేసి గెలిపించిన ప్రజల మీద, గెలిచిన నియోజకవర్గం మీద, తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, కొంచెమైనా నీకు సిగ్గు ఉంటే కేంద్రం నుంచెల్లి ఎవైనా నిధులు తీసుకురా. చేతగాని ముచ్చట్లు బంద్ చెయ్యి. కేసీఆర్ గారి మీద ఏడ్సుడు బంధు పెట్టు.